ఇక్కడ వల్లూరు అనేటువంటిది 5,000 జనాభా ఉన్నటువంటి ఈ గ్రామం. ఈ గ్రామంలో ఈ ప్రస్తుతం మనం కూర్చున్నటువంటి ఈ చోట బహిర్భూమిగా వాడుకునేవాడు ఎస్సీ వారు. ఈ యొక్క స్థలాన్ని మాకు అంబేద్కర్ యొక్క స్థలంగా కేటాయించమని మేమందరం కూడా కులపరంగా ఒక అర్ధరాత్రి బొమ్మను ఇక్కడ పెట్టించడం జరిగింది. స్థలం మధ్యలో పెడితే ఇంకా ఈ స్థలాన్ని ఎవరు ఆక్రమించరు అనేటువంటి సదుద్దేశంతో చిన్న బొమ్మని ముందు ప్రారంభించడం జరిగింది. ఆ బొమ్మ ఉన్న స్థలంలో వెల్నెస్ సెంటర్ కడతామని ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామం అంతా ఆత్మాహుతైనా చేసుకుంటాం, ఈ స్థలాన్ని వదిలేదు లేదు అని గ్రామం వారికి అందరికీ హెచ్చరించి చెప్పడం జరిగింది. గ్రామం అంతా ఆత్మాహుతైనా చేసుకుంటాం, ఈ స్థలాన్ని మేము సంపాదించుకుంటాం అనేటువంటి ఏకైక నిర్ణయాన్ని మరి సీనియర్ పార్లమెంటేరియన్ కి మరి విజ్ఞప్తి చేస్తూ మా యొక్క పోరాట కార్యక్రమంలో మీరు ముందుండి నడిపించి ఈ స్థలాన్ని మాకు ఇప్పించవలసిందిగాను, మా గ్రామాన్ని ఆదుకోవలసిందిగాను, అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం మీరు కృషి చేస్తున్నటువంటి మహానుభావులు ఈ గ్రామంలో కూడా అంబేద్కర్ విగ్రహ నిలపడానికి, అంబేద్కర్ డెత్ డేలు బర్త్డేలు ఘనంగా చేసుకోవడానికి మంచి అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతూ మీ యొక్క మీరు ఈ సభను ఉద్దేశించి మరి మాట్లాడవలసిందిగా ప్రారంభంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పండి. ఇప్పుడు మీకు మీ గ్రామానికి ఎస్సీలకి ఏమైనా కమ్యూనిటీ హాల్ ఉందా? కమ్యూనిటీ హాల్ లేదు. ఎవరికన్నా ఉందా? ఏ కమ్యూనిటీ కన్నా కమ్యూనిటీ హాల్ ఉందా? ఎవరికి ఉంది? మాదిగిలిపేటలో మాదిగిలి కమ్యూనిటీ హాల్ ఉంది, సెట్టిబల్జిలకు కూడా ఉంది, మీకు లేదు. ఓసీకి కూడా ఉందా? ఎక్కడ? ఓసీలకు లేదు. ఇప్పుడు మీరే వాళ్ళు నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే గ్రామాల్లో స్థలాలు లేవు, మనకేమో గ్రాంట్ వచ్చింది, పిహెచ్సి కాదు విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టడానికి గ్రాంట్ వచ్చింది, స్థలం లేదు కాబట్టి మెయిన్ అంబేద్కర్ విగ్రహానికి కాకుండా వెనకాల అంబేద్కర్ విగ్రహంలో ఆ సెంటర్ కట్టి మళ్ళీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ సెంటర్ ఎదురకుండా పెడదాము అని చెప్పి నాకు ప్రపోజల్ పెట్టారు. దానికి మీకు సమ్మతమేనా? చెప్పండి, మీరేం మాట్లాడకండి. అందరూ మామూలుగా ఉన్నారు కదా. మాకు అందరికి అంగీకారం కాదండి. అంగీకారం ఇష్టంలాగా ఉండాలి మాట్లాడ. సరే సరే. ఇప్పుడు మీ పేట ఏది? మీ పేట పక్కనే వచ్చి ఉండడానికి కూడా మాకు ఏది లేదు కూడా. ఇంట్లో గాలి చేస్తే ఇంట్లో ఉంటే ఏం చేస్తారమ్మా? ఎలా కాదమ్మా, గాలి మొత్తం ఇంట్లో ఉంటారు కదా, బయటకి ఏమైనా వస్తారా ఏంటి? చేసుకోవడానికి కూడా ఫంక్షన్ లేదు. ఇప్పుడు పోనీ అది కమ్యూనిటీ సెంటర్, ఈ కమ్యూనిటీ సెంటర్ పెట్టడానికి కూడా మీరు ఒప్పుకోవట్లేదు. పోనీ ఇంకో స్థలం ఏమన్నా ఉందా ఈ సెంటర్ కి? ఇంచు కూడా తీపెడతామండి. చూపిస్తారా నాకు? మీరు వచ్చి దారిలోనే పంచాయతీ వెనకాల పెద్ద 7 సెంట్లు స్థలం ఉందండి. తర్వాత మీరు దాటుకుని వచ్చిన రోడ్డుని మేము పాత పంచాయతీ వాళ్ళు పడగొట్టారండి. అంటే దానికి ఏదో కొలతలు కావాలంట,
50x130 అన్న కొలత కావాలంటే దీనికంటే పెద్ద సైట్ అన్నది. మా దగ్గర రైస్ మిల్ కాడ 8 సెంట్లు ఉంది ప్లేస్. అదే అది బహిర్భూమి, అది వదిలేశారు. సరే కావాలన్నారు సార్, మాకు అందరూ కావాల్సింది. నేను సమస్యని సామరస్యంగానే పరిష్కరించుకుందాం అన్న ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తానని మీకు చెప్పాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీస్కి ఏదైనా సమస్య ఉంటే ముందు ఎస్సీ సమస్య కానీ తర్వాతే పార్టీ, అందులో సమస్య ఏమి ఉండదు. ఒకసారి మీరు నాకు చూపించండి ఫస్ట్. అమ్మాయి ఆడవాళ్ళందరూ మీరు ఇక్కడే కూర్చోండి అమ్మ, నేను నడుచుకుంటూ వెళ్ళి నేను చూసి వచ్చి మాట్లాడతాను. ఇది మనది ఒకరిదే కాదన్న, మొత్తం బీసీ ఎస్సీ మన 2 కమ్యూనిటీస్ ఇందులోనే అన్న. ఇది ఇంట్లో ఎంతమంది ఉన్నారు? పిల్లలు చదువుకుంటున్నారు? 10 మంది ఉంటారు సార్, మొత్తం స్కూల్ అంతా కలిపి 10 మంది ఉంటారు సార్ స్కూల్ అంతా. ఇదేనా కమ్యూనిటీ హాల్ అని చెప్పారు. ఐదుగురు ఉన్నారా? ఏ క్లాస్? 1, 2 క్లాసు. 1, 2 క్లాసులో 5గురు ఉన్నారు. టీచర్ గారు ఎవరు? మీరు? ఒక స్కూల్ నడుస్తుంది, ఈ 2 ఖాళీ. మీరు ఉపయోగించుకుంటున్నారంట? స్కూలే కదండి, ఇందులోకే రామండి. 10 మంది ఉంటారు ఇక్కడ. ఇది ఎవరు ఉపయోగించుకోరా? ఉపయోగించుకోవడానికి ఇందులో స్కూల్లో పిల్లలు లేరు సార్ ఇక్కడ. అది కాదబ్బా, ఎవరో వీళ్ళు ఉపయోగించుకున్నారట. ఎవరు? గారెడ్డి వాళ్ళు. ఇది ఖాళీగానే ఉంది, ఎవరో ఉపయోగించుకోవట్లేదు. ఇది కూడా ఖాళీగా ఉంది, ఎవరో ఉపయోగించట్లేదు. పోయిందన్న స్లాబ్ ఇది తర్వాత ఇది కట్టి పిల్లల్ని ఇందులో గవర్నమెంట్ లో బైనర్ రిపేరింగ్ చేసి స్లాబ్ ఇదేంటి? ఇదే కాటేజీ చేసుకోరు సార్. అంగన్వాడీ కేంద్రం. ఇది అంగన్వాడీ కేంద్రం అలా కాదు, అలా కాదు. అంగన్వాడీ కేంద్రం అయితే ఈ సామాను అంతా ఎవరిది? గాడి సామాను. మరి అంగన్వాడీ స్కూల్ అంటారు. బాగాలేదనేసి ఒక్కరు చెప్పని చెప్తున్నాను మీకు. చెప్పారు కదా కమ్యూనిటీ అని. ఇది కమ్యూనిటీ హాల్, ఇదే కమ్యూనిటీ హాల్. తర్వాత అంగన్వాడీ కేంద్రం కింద మార్చిన తర్వాత ఇది కారిపోతుందని అంగన్వాడీ సెంటర్ ఆవిడ ఇంట్లో పెట్టుకుంది. ఇక్కడ గారెడ్డి సామాను కారిపోతుందని పెట్టారు. తర్వాత ఇప్పుడు అంగన్వాడీ వంట ఎక్కడ చేసుకుంటున్నారు? ఇక్కడ కట్టించేసుకుంటే మీకు అభ్యంతరం అంటే మాకు జైన్ చేసుకుంటా కూడా ఒకటే స్థలం సార్, అక్కడ తీసేస్తే ఇక్కడ కట్టుకుంటే మీకు అభ్యంతరం మెయిన్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం ఉంది కదండి, బాగుంటది. మెయిన్ రోడ్ అని చెప్పి ఎస్సీకి ఆనుకుని ఉందనండి. మెయిన్ గ్యాస్ ఆనుకుని ఉన్నాయి. లేదు. ఈ స్థలం పెద్ద. ఇంకేముంటుంది? ఎక్కడికి వెళ్దాం? అంగన్వాడీ అన్నారు కదా, మరి తక్కువ స్థలాలు ఎక్కడ ఉన్నాయి? అది ప్రైవేట్ అది కూడా మన ఇక్కడ నుంచి ఎందుకు నడుస్తారు? కూర్చోవచ్చు కదా. మేము పని చేసుకునే వాళ్ళు కాదండి బాబు. అలా కాదు, మీతో సరదా వస్తాకండి బాబు. మాకు అంత సంతోషం అయిపోయింది మాకు. మీరు వస్తమే 10,000 మీరెవరు రాకండి, మీరెవరు రాకండి, ఎవరు రాకండి, ఎవరు రాకండి, ఎవరు రాకండి. ఈ సైట్ అంతా పంచాయతీదేనా?
ఇది ఇది ఆ సైడ్ గానే పెద్దదే కదా ఇది. పెద్దదే కదండి మరి. దీనికంటే ఇంకా 7 గుంచాలు ఉందన్న సల్ల తోటలోని. నేను పంచాయతీ నెంబర్ అది పక్కనే కదా ఉంది దీనికి దీనికి. ఇది ఊరు సెంటర్. ఆ బిల్డింగ్ ఎవరిది? ఆ బిల్డింగ్ పాత ప్రెసిడెంట్ అయినా ఒక ఆయన ఉండేవారు. చౌదరి సార్. చౌదరి సార్. అంతా చౌదరి సార్. అది దాని మీద ఇది నెంబర్ 1 అని సచివాలయం కూడా ఇక్కడ ఉంది. ఇంకా స్థలం ఎక్కడ ఉంది? బాగా దూరమా? ఒకళ్ళు బండి వేసుకురండి చాలు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో పనిచేసాడు ఆయన చనిపోరు. ఈ స్థలం ఏమో పంచాయతీది. అప్పుడు ఏం చేశారంటే ఇదేమో మిల్లుకి బాగుంటదని తీసుకుని వాళ్ళు ఆ స్థలం ఏమో పంచాయతీకి ఇచ్చేసారు. అదన్నా అది కోర్టులో బ్రాంతి షాపులు అండి. షాప్ అండి అది. అది ఆ కుర్రాడు నుంచి ఉన్నదండి. సచివాలయం ఎదురుగా నేను పంచాయతీ మెంబర్ గా చేసినప్పుడు ఇది పంచాయతీ ఆఫీస్ అన్న. దీన్ని కూల్ చేసి అక్కడ పంచాయతీ ఆఫీస్ కట్టారు. ఇది ఆక్యుపై చేసుకుని ఈ స్థలం అంతా చేసుకుని ఇది గుడి పెట్టుకున్నారు వాళ్ళు. ఎవరు? కమ్మస్ అన్న. గుడా? ఈ పాక కూడా పంచాయతీ అన్న. ఇదంతా వాళ్ళే పని వెళ్తున్నారు. ఇంకా అక్కడి నుంచి ఇదంతా సైట్ ఏనన్న. చూడండి ఇదంతా అందరూ ఇదంతా సైటే. ఇది ఎవడన్నా ఆక్యుపై చేస్తారని ముందే దేవుడిది గుడి పెట్టేశారన్న. అంటే ఈ ఒక అక్కడి నుంచి పాక నుంచి ఇక్కడ వరకు కూడా పంచాయతీ స్థలమే. ఊరు సెంటర్ ఇది. సరే వెనక్కి తిప్పేమన్నాడు వెళ్ళిపోదు. మేము అదే అడిగామని అక్కడ మేము వచ్చేస్తాం. అదే రైతు భరోసా కేంద్రం కడతామని ఈ గోడ ఇంతకుముందు ఎందుకు కట్టారు? మరుగుదొడ్డ మరుగుదొడ్డి సార్. ఇదంతా బరియల్ గ్రౌండ్ సార్. శ్మశానం బరియల్ గ్రౌండ్. ఇదేం పంచాయతీ ల్యాండ్. ఇది 10 అడుగులు కింద తీసి కట్టి ఆపేహారు పిటిషన్ ఆ టైంలో. ఇక్కడ అన్ని ఇంకేమున్నాయి? మాధవరావు గారు రైస్ మిల్ దగ్గర కూడా అది ఇంకా పెద్దదన్న. అది కొంచెం ఏం చేశారంటే వర్మీ కంపోస్ట్ ఇది కట్టారన్న. ఇంకా వర్మీ కంపోస్ట్ దగ్గర హాస్పిటల్ ఉంటుందిలే. పోదు వెనక్కి. సార్ ఇది గ్రామ పంచాయతీ. ఈ పంచాయతీ నిబ్బరంగా ఉన్నది. ఇది బెల్ట్ షాప్. ఇది దీన్ని ఎదురుకుండా మనకేం పంచాయతీ, గ్రామ పంచాయతీ అంటే గ్రామ సచివాలయం. మరి ఈ గ్రామస్తులు ముఖ్యంగా దళిత సమాజానికి సంబంధించిన మీ అందరికీ ఈ రోజున నేను ఇక్కడ అంతా చూడడం జరిగింది. మన యూత్ వచ్చి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కట్టడానికి, అంటే గవర్నమెంట్ గురించి శాంక్షన్ అయింది కట్టడానికి ఈ స్థలమే అవసరం లేదు, ఇంకా చాలా స్థలాలు ఉన్నాయని చెప్పేసి మీరు నాకు చెప్పారు. దాని ప్రకారమే ఈ రోజు నాకు చూపించారు. మొదటి స్థలం చూపించింది స్కూల్ చూపించారు. ఆ స్కూల్లో మొత్తం 4 బిల్డింగ్లు ఉన్నాయి. ఒక బిల్డింగ్ లో స్కూల్ జరుగుతుంది. అది ఒకటే కొంచెం బాగుంది. ఆ స్కూల్లో 5 పిల్లలు ఉన్నారు, ఒక టీచర్ ఉంది. తక్కిన 2 కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఆ చివరిది అంగన్వాడీ కేంద్రం అని రాసి ఉంది. అక్కడ ఈ కొంతమంది సామాను ఏవో పెట్టుకున్నారు. అది వర్షం వస్తే కురుస్తుందని చెప్పారు. ఎందుకు పనికిరాదు, అది పడిపోతుంది. ఇప్పుడు నేను దీని పక్కనే ఉంది కాబట్టి స్కూల్ పక్కన చాలా స్థలం ఉంది కాబట్టి అది కట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కట్టడానికి, అది వెల్నెస్ క్లినిక్ కట్టడానికి అది సరిపోతుంది నా ఉద్దేశంలో. అది కాకుండా ఇంకా 2-3 స్థలాలు చూశాను నేను. పంచాయతీ ఆఫీస్ పక్కన ఒక స్థలం ఉంది, పెద్ద స్థలం. అది కూడా పనికి వస్తుంది. కోర్టు కేసులో ఉందని తెలిసింది.
దాని తర్వాత ఇంకో స్థలంలో ఎవరో గుడి కట్టారు. పంచాయతీ వెనకాల పంచాయతీ వెనకాల కూడా ఒకటి ఉంది స్థలం, చూశాను అది. అది కూడా చాలా పెద్ద స్థలం, దీనికన్నా పెద్ద స్థలం ఇప్పుడున్న దానికన్నా. పంచాయతీ ఆఫీస్ వెనకాల అది కూడా పంచాయతీ స్థలమే, అక్కడ కూడా కట్టొచ్చు. కానీ తర్వాత అవతల చెరువుకి అవతల ఒక పెద్ద స్థలం ఉంది, అది పంచాయతీ ఉందనంట. దాంట్లో ఎవరో పాకేసి దేవుడి విగ్రహాలు ప్రతిష్ఠించారు. అదైతే బెస్ట్ అన్నిటికన్నా, ఎందుకంటే అది ఊరి సెంటర్ కూడా ఉన్నది కాబట్టి అది చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను చూశాను. చూసిన తర్వాత మీరు ఏదైతే మాట్లాడుతున్నారో నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది, ఇక్కడ ఎస్సీ పేట పక్కన ఉంది, అంబేద్కర్ విగ్రహం ఉంది. ఈ స్థలాన్ని మీకు కమ్యూనిటీ హాల్ ఉందని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే కమ్యూనిటీ హాల్ లేదు. అక్కడ మాదిగలకు ఒక కమ్యూనిటీ హాల్ ఉందని తెలిసింది, అలాగే బీసీలకి సెట్టిబల్జీలకు ఒక కమ్యూనిటీ హాల్ ఉందని తెలిసింది. కాబట్టి మీరు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకోవడం మటుకు మీ యొక్క డిమాండ్ చాలా సహేతుకమైనది. అధికారులకు విన్నవిస్తాను, అధికారులకు చెప్తాను, అలాగే ఎమ్మెల్యే గారికి కూడా చెప్తాను. ఎందుకంటే ఇంకో స్థలం లోనకు తీసుకెళ్తారు, అది కూడా సరిపోతుంది. అంటే ఈ స్థలం కాకుండా దగ్గర 5-6 స్థలాలు ఖాళీగా ఉన్నాయి. వల్లూరులో 5-6 స్థలాలు పైగా ఖాళీ ఉన్నాయి. కానీ అందరూ ఇక్కడే ఇదే కావాలని అడగడం ఏంటంటే అది ఒక దుర్బుద్ధి కింద నాకు కనిపిస్తా ఉంది. ఇదేంటంటే ఎస్సీ వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి అని ఒక దుర్బుద్ధి అన్నది నాకు కనిపిస్తా ఉంది. కాబట్టి మీ పోరాటంలో నేను ఖచ్చితంగా ఉంటాను. మీరేమి ఎటువంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి కానీ, మండల ఆఫీస్కి కానీ చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైనా జరిగిందంటే అది పెద్ద ఉద్యమం అవుతుంది. కాబట్టి వాళ్ళతో పాటు నేను ఇక్కడే ఉంటాను. ఈ స్థలం కాకుండా వేరే చాలా స్థలంలో కట్టుకోమని అధికారుల్ని అలాగే ప్రజాప్రతినిధుల్ని కోరుతూ సెలవు తీసుకుంటాను. బాగా చదివిస్తున్నారమ్మా పిల్లల్ని. ఎందుకు ఇది చాలా మంచి పని చేసి బాబా గారు చూసా, అంతే కరెక్ట్ గా చెప్పాను బాబు. చచ్చిపోలే ముందు చెప్పాను తీర్చాను. ఫోటో తీసుకుంటారు. వద్దులే ఫోటో
ఈ మధ్యలో ఎవరన్నా వచ్చిన ఏంటి మీకు నాకు ఫోన్ చేయండి, వచ్చేస్తాను. సరే అన్న. బాబు ఇగో మీరు 10 నెంబర్లు వాట్సాప్ పెట్టి 10 నెంబర్లు నాకు పెట్టండి. ఇప్పటి వరకు మీరు మా వెనకాల ఉన్నారు, ఎక్కడి నుంచి మీ వెనకాల ఉంటాం సార్.